పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం స్థానిక సుబ్బారావుపేట భవిత దివ్యాంగుల శిక్షణ కేంద్రం ఆవరణలో అంతర్జాతీయ బదిలీల దినోత్సవం వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా తాడేపల్లిగూడెం ట్రైగోన్ అధ్యక్షులు డాక్టర్ నార్ని బావాజీ గారు నార్ని నర్మదా గార్ల ఆటల పోటీలు ప్రారంభించారు. డాక్టర్ బావాజీ మాట్లాడుతూ దివ్యాంగుల పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించడానికి, పిల్లల అభివృద్ధికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని, వారం రోజుల పాటు సంబరాలను నిర్వహించి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, దివ్యాంగుల పిల్లలను ప్రత్యేకంగా చూడకుండా నార్మల్ పిల్లలతో సమానంగా ప్రోత్సహించి వారిలో మనోధైర్యాన్ని నింపినట్లయితే వైకల్యం అధిగమించి అద్భుతాలు సృష్టిస్తారని, ఎంతోమంది దివ్యాంగుల మేధావులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, సమాజంలో ప్రతి ఒక్కరూ దివ్యాంగుల పిల్లలకు సహాయ సహకారాలు అందించి వారి అభివృద్ధికి తోడ్పడాలని, ఆటల పోటీలో గెలుపొందిన విద్యార్థులకు ట్రైగోన్ సంస్థ నార్ని డాక్టర్ రత్నాలయ కుమారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బహుమతులు అందజేస్తామని తెలిపారు. శ్రీహర్ష పుట్టినరోజు సందర్భంగా దివ్యాంగుల సమక్షంలో కేక్ కట్ చేసి విద్యార్థులకు బిస్కెట్స్, కేకు, సమోసాలు అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమలా హాస్పిటల్ సిబ్బంది, భవిత కేంద్రం ప్రత్యేక ఉపాధ్యాయులు ఎస్కే బాలేశ్వర్య, ఎం చంద్రకుమారి, దివ్యాంగుల పిల్లలు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.